హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఊహించని 3 శుభవార్తల్ని కొత్తగా మనకు గవర్నమెంట్ ని ఫామ్ చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారండి. సో కని విని ఎరగని రీతిలో మనకు భారీ మెజారిటీతో కూటమి సభ్యులైతే భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క కూటమి సభ్యులందరూ కూడా మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి హామీల నేపథ్యంలో ఊహించని 3 శుభవార్తలను అయితే ప్రకటించారు. సో ఈ యొక్క 3 శుభవార్తలు ఏంటి, ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనేది ఏ తేదీన ఉండబోతుంది, ఫస్ట్ ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఏ తేదీన మనకు ఈ యొక్క ఫైల్స్ మీద సంతకం పెడతారు, ఈ విషయాలన్నీ కూడా ఏ పథకాలు అనేది సంబంధించి కూడా ఆల్రెడీ నేను వీడియో చేశాను. అయితే ఈ వీడియోలో పెన్షన్లకు సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో కింద టైటిల్ పక్కనే మీకు టైటిల్ కిందే మీకు ఈ విధంగా లైక్ సింబల్ ఉంటుంది, దాన్ని అయితే ప్రెస్ చేయండి. పక్కనే వచ్చేటువంటి బాణం గుర్తుంటుంది అనమాట. సో ఏఆర్ మార్క్, దాని ద్వారా మీరు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మీరు ఇంతవరకు చేసుకోకపోతే బ్లాక్ కలర్ లో ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్. సో దాని మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీకు అందరికంటే ముందుగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మన టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ మనకు టీడీపీ గవర్నమెంట్ అయితే మనకు ఫామ్ చేస్తుందండి. ఎందుకంటే కూటమి ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడి ఒకసారి మనకు ఎలక్షన్స్ లో పోటీ అయితే చేశాయన్నమాట. రీసెంట్లీ ఈ యొక్క ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో వైసీపీ గవర్నమెంట్ మీద, అంటే వైసీపీ పార్టీ మీద ఈజీగా గెలిచిందనమాట. సో గెలిచిన నేపథ్యంలో గవర్నమెంట్ అనేది వీళ్ళే ఫామ్ చేయాలి కాబట్టి సో వీళ్ళైతే ఫామ్ చేస్తున్నారు. 12వ తేదీన ప్రమాణ స్వీకారం అయితే ఉంటుంది. సో మనకు గుంటూరుకి దగ్గరగా హైవే రోడ్డు పక్కన మనకు ల్యాండ్ కూడా అయితే సిద్ధం చేసి సభ అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో అక్కడ మనకు ఈ యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేసి అక్కడ ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే జూన్ మనకు అంటే ఈ నెల 9వ తేదీన మంత్రులందరూ కూడా, ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా మనకు ఈ యొక్క రాష్ట్రపతి సమ్ముఖంలో ప్రమాణ స్వీకారం అయితే చేస్తారనమాట. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా అయితే ప్రమాణ స్వీకారం మాత్రం 12వ తేదీన అయితే ఉంటుంది. ముహూర్తం అయితే అప్పుడు ఖరారు చేశారు కాబట్టి సో ఇదండి. అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరికీ కూడా ఊహించని 3 శుభవార్తలను అయితే ప్రకటించింది మన యొక్క తెలుగుదేశం ప్రభుత్వం, అంటే ప్రజెంట్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అలాగే దీనికి సంబంధించి 1 by 1 గా చూసుకున్నట్లయితే సో మనకు గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో అది మనకు 3,000 రూపాయల పెన్షన్ అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ 3,000 రూపాయల పెన్షన్ కి మనకు మరో 1,000 రూపాయలు జోడించి 4,000 రూపాయల పెన్షన్ అయితే మనకు వచ్చే నెల నుంచి అమలు చేయబోతున్నారండి. ఈ నేపథ్యంలో మనకు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల్లో ఎన్నికల కోడ్ అనేది రన్నింగ్ లో ఉంది కాబట్టి ఈ యొక్క ఎన్నికల కోడ్ రన్నింగ్ లో ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ రన్నింగ్ లో ఉన్నప్పటి నుంచి ఈ 3 నెలల కాలంలో ఇచ్చినటువంటి 3,000 రూపాయలకి మరో 1,000 రూపాయలు అదనంగా మనకు జోడించి 4,000 రూపాయల చొప్పున 3 నెలల్లో అన్నమాట మనకు ఒక్కొక్క 1,000 3 నెలలకు కలిపి 3,000 రూపాయలు ప్లస్ B నెలలో 4,000 రూపాయలు మొత్తంగా కలిపితే మనకు 7,000 రూపాయలనైతే నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుని చేతికి ఇంటికే వచ్చి పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి. సో జూన్ నెల 1వ తేదీన మనకు పెన్షన్ అయితే 3,000 ఇచ్చారు కదా. సో దీన్ని మనకు కొంతమందికి అకౌంట్లో వేశారు, కొంతమందికి చేతికి ఇచ్చారు. ఇట్లా కాకుండా జూలై నెలలో మనకు 1వ తేదీన డైరెక్ట్ గా వాలంటీర్ సిస్టమ్ అయితే ఎంటర్ అయిపోతుంది. ఎందుకంటే ఆంక్షలన్నీ క్లియర్ అయిపోయాయి. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా టీడీపీ పార్టీ అయితే మనకు ఫామ్ చేస్తుంది కాబట్టి సో మనకు వాలంటీర్ సిస్టమ్ తిరిగి తీసుకుని వస్తారు. టెన్షన్ పడాల్సినటువంటి పనే లేదండి. 1వ తేదీన మనకు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే పెన్షన్ పంపిణీ చేస్తుందో సో అదే విధానంలో మనకు ఇప్పుడు కూడా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారన్నమాట. 1వ తేదీన వాలంటీర్ ఇంటికి వస్తారు. మీకు 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది. అయితే ఈసారి మీకు జూలై 1వ తేదీన మాత్రమే మీకు 7,000 రూపాయల పెన్షన్ అయితే ఉంటుంది. సో తర్వాత మనకు ఆగస్ట్ అంతా కూడా మనకు 4,000 రూపాయల పెన్షన్ అయితే యథాతథంగా పంపిణీ అయితే చేసేస్తారు. అయితే ఈ యొక్క పెన్షన్ పంపిణీలో మనకు కొత్త విధానంలో కూడా మనకు పంపిణీ అయితే చేస్తారండి. సో ఎలాగంటే మనకు గతంలో ఈ యొక్క యాప్ ద్వారా అయితే మనకు పంపిణీ చేసేవాళ్ళు, బయోమెట్రిక్ వేసేవాళ్ళు, బయోమెట్రిక్ పడిన వారికి ఐరీస్ సో మన కళ్ళని అయితే స్కాన్ చేసి ఇచ్చేవాళ్ళు. సో అది కూడా మనకు మిస్ అయిపోతే మనకు ఫోటో అనేది తీసి మనల్ని ఇట్లా డైరెక్ట్ గా నిలబెట్టి ఫోటో తీసి జియో ట్యాగింగ్ అనేది దానికి చేసి ఆ జియో ట్యాగింగ్ చేసిన తర్వాత మన లైవ్ లొకేషన్ కూడా జియో ట్యాగింగ్ చేసి తర్వాత మనకు పెన్షన్ డబ్బులు ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఈ విధానం వల్ల మనకు కొత్త విధానం ఏంటంటే సో మనకు గతంలో
ఈ యొక్క పెన్షన్ యాప్ అనేది వైసీపీ గవర్నమెంట్ అనేది డిజైన్ చేసింది. సో దీని అయితే మనకు మార్చే అవకాశం అయితే ఉంటుంది. దాని మీద ఫొటోస్ ఇవన్నీ కూడా మనకు రాజశేఖర రెడ్డి అలాగే జగన్ గారి ఫొటోస్, సో అలాగే మనకు వీళ్ళ ఫొటోస్ అయితే ఉండేవి కదా. ఇప్పుడు ఈ ఫొటోస్ అన్ని కూడా అయితే మార్చేసి మనకు డైరెక్ట్ గా మనకు ఈ యొక్క కొత్త విధానంలో పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. అయితే వాలంటీర్లకు వచ్చేసి మనకి ఈసారి శాలరీ కూడా పెంచుతారండి. 5,000 రూపాయలు ఇస్తామన్నారు, దాన్ని మనకు 10,000 రూపాయలు చేస్తామన్నారు కదా. సో 10,000 రూపాయలని మనకు ఎప్పటి నుంచి పెంచుతారనే దానికి సంబంధించి ఫర్దర్ అప్డేట్ ఇస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. అయితే పెన్షన్లకు సంబంధించి మనకు మరొక శుభవార్త ఏంటంటే కొంతమందికి 4,500 రూపాయల పెన్షన్ అయితే వస్తుందండి. సో ఈ కొంతమందికి 4,500 రూపాయల పెన్షన్ ఎవరికి వస్తుందంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అభయహస్తం పెన్షన్ తీసుకుంటున్నారో సో అటువంటి వారందరికి కూడా ఈ యొక్క 4,500 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది అనమాట. సో ఎందుకు వస్తుందంటే అభయహస్తం పెన్షన్ వచ్చేసి 500 రూపాయలు వస్తుంది. సో మిగిలినటువంటి నార్మల్ గా మనకు పెన్షన్ వచ్చేసి 4,000. మొత్తం అభయహస్తం పెన్షన్ వచ్చేసి 500 రూపాయలతో పాటుగా మనకు 4,500 రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేస్తారండి. అయితే ఈ యొక్క పెన్షన్తో పాటుగా ఎవరైతే ఈసారి మనకు పెన్షన్ల లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరో శుభవార్త ఏంటంటే గతంలో మనకు పెన్షన్లు అర్హత పొందాలంటే వృద్ధాప్య పెన్షన్లకి అర్హత పొందాలంటే మనకు 60 సంవత్సరాల వయసు అయితే ఉండేది. ఇప్పుడు దాన్ని మనకు డైరెక్ట్ గా మనకు 50 సంవత్సరాలకి కుదించడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ 3 కేటగిరీలకు సంబంధించినటువంటి కులాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, సో వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా డైరెక్ట్ గా 50 సంవత్సరాలకి పెన్షన్ అయితే ఇస్తారనమాట. సో ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి వార్త చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 60 సంవత్సరాలకి అంటే చాలా తక్కువ మంది ఉంటారు. ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 64,49,000 మంది అక్షరాల పెన్షన్దారులు అయితే ఉన్నారనమాట. సో దీనికి ఈ యొక్క 10 సంవత్సరాల వయసు తగ్గిస్తే ఇది కనీసం ఒక 80 లక్షల మందికి చేరే అవకాశం అయితే ఉంటుంది. 80 లక్షల వరకు పెన్షన్లు అత్యధిక అమౌంట్ తీసుకున్నటువంటి రాష్ట్రంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిలబడిపోతుందంటే మనకు అతిశక్తి కాదైతే. సో ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. సో మనకు ఈ యొక్క పెన్షన్ అన్ని కూడా మనకు 50 సంవత్సరాలకి ఇక నుంచి ఈసారి కొత్తగా పెన్షన్ దరఖాస్తుదారులందరికీ కూడా వచ్చే నెల నుంచి అయితే ప్రారంభం అవుతాయండి. సో ఈ నెల అయితే కొత్త దరఖాస్తులు అంటే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఇవ్వరు, కానీ 50 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ ఇస్తారు కాబట్టి కొత్త దరఖాస్తు ఫామ్లు అయితే మనకు వచ్చే సంవత్సరం నుంచి మనకైతే అమలు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి మరొక శుభవార్త ఏంటంటే గతంలో మనకు ఈ యొక్క 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు కదా, దీన్ని మనకు 4,000 రూపాయలు చేస్తారండి. అయితే ఈ 4,000 రూపాయల పెన్షన్లతో పాటుగా ఎవరైతే వికలాంగులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఈ యొక్క పెన్షన్ అమౌంట్లను అయితే 6,000 రూపాయలకైతే పెంచేసిందండి. సో ఇక్కడి నుంచి వీళ్ళందరికీ కూడా 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు. 6,000 రూపాయలు. అలాగే ఎవరైతే పూర్తి స్థాయిలో వైకల్యం కలిగి ఉంటారో, అంటే వైకల్యం అంటే ఏదైనా యాక్సిడెంట్ ద్వారా ఏదైనా యాక్సిడెంట్ జరిగి పూర్తి వైకల్యం వాళ్ళు పని చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వారు ఎవరైనా ఉంటే అటువంటి వారికి 10,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. సో మనకు శాశ్వత వైకల్యం కలిగిన వారికి 15,000 రూపాయలు, కొత్తగానే వచ్చినటువంటి వారికి మాత్రం 6,000 రూపాయలు అండి వికలాంగులకి. అలా కాకుండా అన్నీ బాగుండి వాళ్ళకి యాక్సిడెంట్ ద్వారా కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది ఇష్యూస్ అనేది జరిగి వాళ్ళు మంచానికి పరిమితమై పూర్తి స్థాయిలో దెబ్బతింటే మాత్రం 15,000 రూపాయలు అయితే ఇస్తారు. అలాగే కిడ్నీ, తలసేమియా, క్యాన్సర్, పక్షవాతం ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అటువంటి వారందరికీ 10,000 రూపాయల పెన్షన్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందన్నమాట. సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఈ యొక్క విధానాల్లో పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. మనకు యథాతథంగానే గత ప్రభుత్వం ఏ విధంగా అయితే వాలంటీర్ సిస్టమ్ ఇచ్చిందో సో అదే విధంగా వాలంటీర్ సిస్టమ్తోనే మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు. అయితే 5 రోజుల పాటు పెన్షన్ పంపిణీ చేస్తారండి. ఎందుకనంటే దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్లను 64,49,000 మందికి ఇవ్వాలి కాబట్టి సో అందరికి కూడా వాలంటీర్ సిస్టమ్ ద్వారానే, అందులో కూడా మనకు వాలంటీర్స్ కూడా ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 2 లక్షల కంటే 2 లక్షల మంది, దాదాపు 2 లక్షల మంది గత ఎన్నికలప్పుడు రాజీనామా చేశారు. సో వాళ్ళందరినీ కూడా అయితే మనకు భర్తీ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ నేపథ్యంలో మనకు ఈ నెలలో ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేస్తారు. సో ఈ యొక్క అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి నేను మీకు పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దగ్గర ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.